నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, చాలామంది అడుగుతున్న ఒక క్వశ్చన్ అండి. అక్క, మాకు ఎన్నో రకాల పరిహారాలు పూజలు చేస్తూ ఉన్నాము, మాకు జరగటం లేదక్క. మనీ పరంగా మాకు చాలా వరకు కూడా కష్టం ఉన్నా కూడా మా మనసులో అనేది ఒక చిన్న ఆశ ఉన్నా కూడా అది జరగటం లేదక్క. ఎందువల్ల, మేమేం పాపం చేశాము, మాకు జీవితంలో అదృష్టం అనేది ఉండదా అని చెప్పి చాలామంది పదే అంటే రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ అండి. ఎంతోమందికి జరుగుతున్నాయని చెబుతున్నారు, కానీ నాకు మటుకే జరగటం లేదు, నేనేం పాపం చేశాను అని చాలామంది కూడా అండి ఎవరికి వాళ్ళు అలాగే అనుకుంటూ బాధపడుతూ ఉంటామండి. కానీ అన్నిటికీ కూడా ఒక సమయం సందర్భం అనేది ఉంటుందండి. కొంచెం లేట్ అవుతుందేమో, కానీ ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఒక మంచి అవకాశాలు రావడం అనేది నిశ్చయమండి. అందువల్ల ఎవరు కూడా నిరుత్సాహపడకండి, ఎప్పుడు కూడా బోల్డ్గా ధైర్యంగా ఉండండి. నాకు కూడా జరుగుతుంది అనే నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్. అంతే, నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. దానికి తోడు మన ఛానల్లో మీ అందరినీ కూడా ఉత్సాహపరిచే ఎన్నో వీడియోస్ మనం అందిస్తూ ఉన్నాం. ఒకటి కాకపోతే ఒకటైనా సరే మీకు లక్కను చేకూర్చకుండా ఉంటుందా అనే ఆశతోటే మీకు అనేక రకాల పరిహారాల గురించి మనం తెలియజేస్తున్నామండి. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఒక శక్తివంతమైన ఒక నెంబర్స్ అండి. నెంబర్స్ గురించి, మన సంఖ్యల గురించి తెలుసుకుంటున్నాము. ఈ 3 సంఖ్యల్ని మన అరచేతిలో ఎలా రాసుకోవాలి, వాటి వల్ల ప్రయోజనం ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా మన వీడియోస్ అన్నీ కూడా అండి ఎంతోమందికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. అంతేకాకుండా ఇలాంటి విషయాలన్నీ అంటే చాలా ఈజీగా ఉండే, ఇప్పుడు ఈరోజు చూడబోయే వీడియోలో ఒక శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ గురించే మనం తెలుసుకుంటున్నాం. ఇలాంటి నెంబర్స్ అనేవి అండి మనకి సాటర్డే సండేస్లో మనం ఎక్కువగా ఏంజల్ నెంబర్స్ గురించి, స్విచ్ వర్డ్స్ గురించి తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఆ రోజు కొంతమంది ఒక నాన్ వెజ్ తినేసామక్క, పూజలు పరిహారాలు మేము చేయలేకపోతే కనుక ఒక హాస్టల్లో ఉంటున్నాం మేము అని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి ఈ వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయి. అందువల్ల వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము. మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువుగారికి కాల్ చేసి సమస్యల్లో ఉన్నాము స్వామి, పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువుగారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు. ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేస్తారు. నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి కాల్ చేయండి. ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు. ఆయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఇది చాలా వరకు కూడా ఈజీ అయిన ఒక ఏంజల్ నెంబర్ అండి. అంటే మనందరము కూడా ఎటువంటి సమయంలో అయినా సరే చేయగలిగే ఈజీ అయిన పరిహారం అనమాట. ఇంకా ఈరోజు ఆదివారం కాబట్టి మీరు ఎవరైనా సరే ఒకవేళ నాన్ వెజ్ తినేసామక్క, పీరియడ్స్లో ఉన్నాము, మీరు చేసుకోవచ్చా చేయకూడదనే డౌట్ అనేది అందరికీ ఉంటుందండి. అందువల్ల ఎలాంటి వాళ్ళైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇది ఎందుకోసము అని అంటే కనుక ముఖ్యంగా అండి మనకి డబ్బు పరంగా అనేక సమస్యలు ఉన్నాయి. డబ్బే చాలామందికి అనేక సమస్యల్లో పడవేయడానికి డబ్బే ఒక కారణం అండి. అందువల్ల అలాంటి సమస్యల నుంచి బయటపడాలి అని అంటే మనకి కావాల్సిన సమయానికి డబ్బు మన చేతికి అందాలి అనన్నా, టైంకి మనకి శాలరీ రావాలి అనన్నా, ఆదాయం పెరగాలి అనన్నా, లేదంటే కనుక మనకు ఒక బిజినెస్ అనేది సక్సెస్ అవ్వాలి అనన్నా కూడా అండి ఇలాంటి ఏంజల్ నెంబర్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇంకా ఈ ఏంజల్ నెంబర్ ఏంటి అని అంటే 369 అనే ఒక ఏంజల్ నెంబర్ అండి. ఇంతకుముందు కూడా 369 అనే ఒక ఏంజల్ నెంబర్ని మనం ఒక బుక్లో రాయటం అనేది చేస్తూ ఉన్నామండి. కానీ ఈరోజు చూడబోయే ఈ ఏంజల్ నెంబర్ నండి ఇలా రాసుకోవాలి. మీ ఎడమ చేతిలో అండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మీకు ఈ వీడియోలో కూడా రాయటం మట్టుకే కాకుండా ఇలా రాసిన తర్వాత ఈ అరచేతిని అంటే ఎడమ చేతిలో ఇలా సంఖ్యలను వేసుకోవాలండి. ఎందువల్ల ఇలా వేసుకోవాలి అని అంటే కనుక మీకు క్లియర్గా చూపిస్తానండి. మనకిప్పుడు శుక్ర భగవానుడు ఉండే చోటు ఏంటి అని అంటే 6 అనే ఒక నెంబర్ వేసాను చూసారా, అది శుక్ర భగవానుడు నివసించే చోటు అనమాట. ఆ తర్వాత పైన అంటే మనకి చూపుడు వేలికి కింద అనమాట 9 అనే సంఖ్యను వేసుకోవాలండి. అక్కడ గురు భగవానుడి స్థలం అండి అది. అందువల్ల ఆయనకి సంబంధించినంత వరకు కూడా 9 అనే సంఖ్యను మనం ఇక్కడ వేసుకోవాలి. ఆ తర్వాత చిటికిన వేలికి కింద 3 అనే సంఖ్యను వేసుకుని ఇలా గనక చేస్తే ఈ స్థానంలో అండి బుధుడు నివాసం చేస్తూ ఉంటాడు అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది. అందువల్ల ఈ 3 చోట్ల కూడా ఈ 3 నెంబర్లు శక్తివంతమైన నెంబర్స్ని వేసి మనం ఏం చేయబోతున్నాం అనేది కూడా నేను ఈ వీడియోలో ఒక క్లిప్ తీసి చేసి చూపించానండి. వీడియోని చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా.
చూడండి ఫ్రెండ్స్, ఇలా అరచేతిలో రాసుకున్న తర్వాత ఈ నెంబర్స్ రాసిన తర్వాత సేమ్ ఇలాగే గ్రీన్ కలర్ పెన్ తోటే రాయాలండి. రాసిన తర్వాత ఈ బొటన వేలుని మనం 3వ నెంబర్ రాసాం కదా, 3 అనే సంఖ్యని రాసాం కదా, అక్కడ టచ్ చేసేటట్టుగా బొటన వేలు మడుచుకోవాలి. ఆ తర్వాత పైన ఆ 4 వేళ్ళని కూడా, అంటే పైన చిట్టిగా మనకి చూపుడు వేలు కింద 9 అనే సంఖ్యను వేసాం కాబట్టి ఆ 4 వేళ్ళు కూడా లోపలికి మడుచుకొని గట్టిగా ఆ గుప్పెడిని పట్టుకోవాలండి. గట్టిగా పట్టుకొని ఇప్పుడు ఒక మంత్రాన్ని చెబుతాను. ఆ మంత్రాన్ని కూడా మీరు అనుకుంటూ ఒక్క 5 నిమిషాల పాటు మీరు ఇలా చేస్తే నిజంగా ఆ బుధ భగవానుడి ఆశీస్సులు కానీ, శుక్ర భగవానుడి ఆశీస్సులు కానీ, గురుబలం కానీ పెరిగి నిజంగా ఒక మంచి లక్ అనేది మనకి ఏర్పడుతుందండి. నిజంగా ఎన్నో రకాల ఆశలు అనేవి మనకి ఉంటూ ఉంటాయి. అలాంటి ఆశ అనేది మనకి దక్కాలి అని అంటే ఒక ఏంజల్ నెంబర్ని మనం ఇన్నిసార్లు రాస్తున్నాము చేస్తున్నాము అనే దానికంటే ఇలాగ అరచేతిలో రాసుకొని ఈ గుప్పెడిలో చేసే ఈ ప్రయోగం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇది ఎన్ని రోజులు రాయాలి మనం ఇలాగా అని అంటే కనుక నేను ఆ మంత్రం కూడా చెబుతానండి మీకు. ఇది ఇలాగా వచ్చేసి రాత్రిపూట పడుకునే ముందు ఇలా రాసుకొని పడుకోండి ఫ్రెండ్స్. ఒక 3 రోజుల పాటు రాత్రిపూట రాసుకొని ఒక 5 నిమిషాల పాటు గుప్పెడిని అలాగే మీరు తెరుస్తూ మూస్తూ అలాగా చేస్తూ ఉన్నా కూడా మీకు మంచి అరచేతికి ఒక మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ప్లస్ అంతేకాకుండా మంచి ఒక లక్ అనేది, అదృష్టం అనేది ఒక 10 నిమిషాల్లోనే నాకు దక్కిందక్క. అంటే ఎందువల్ల ఇలాగా నేను చెబుతున్నానంటే చాలామంది అండి మన ఏంజల్ నెంబర్స్ రాసి ఒక చక్కెర డబ్బాలో పెట్టండి గుడ్ న్యూస్ వింటారని కానీ, లేదంటే కనుక 888 కానీ 777 నెంబర్స్ గురించి కానీ ఎన్నో పరిహారాలు చెప్పాము. అవన్నీ కూడా చక్కగా సక్సెస్ అవుతున్నాయండి అందరికీ కూడా. అలాగే ఇప్పుడు చూపించే ఈ పద్ధతి కూడా ఈజీగా ఉండి అందరు ఎవరైనా సరే చేయొచ్చండి. ఇలా 3 రోజుల పాటు చేయండి. ఆ తర్వాత ఇలా చేసేటప్పుడు ఈ గుప్పిడిని బిగించిన తర్వాత మీ మనసులో ఏదైతే ఒక ఆశ ఉందో ఆ ఆశ నెరవేరాలి అని చెప్పి మనం ఫోకస్ చేస్తూ దాన్ని గురించి అడగాలండి. అంటే మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, రకరకాల కోరికలు ఉంటాయి కాబట్టి ఏదైతే ముఖ్యంగా నాకు ఇది జరిగితే బాగుంటుంది, తెల్లవారేసరికి జరిగితే బాగుండి వెంటనే జరిగితే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా, అలాంటి ఒక కోరికని మీరు మనసులో అనుకొని ఆ గుప్పెడిని మూసి చక్కగా మీరు మన మంత్రం అనేది ఉండనే ఉందండి. ఓం శ్రీం అనే మంత్రం, ఓం శ్రీం అనే మంత్రాన్ని మీరు ఒక 5 నిమిషాల పాటు ఈ అరచేతిన మూసినప్పుడు ఈ మంత్రాన్ని అనుకుంటూ నిజంగా చేసి చూడండి ఫ్రెండ్స్. అమ్మవారిని తలుచుకొని మీకు ఒక యూనివర్స్ సహాయం అనేది ఉంటుంది, ఏంజల్స్ సహాయం అనేది ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన 369 అనే ఒక ఏంజల్ నెంబర్ అండి. అందువల్ల చాలా అద్భుతాన్ని మీరు చూస్తారు. మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.